నేను ఫస్ట్ మెడికల్ కాలేజ్ లో చేశాను నిపాల్లో మేనేజ్మెంట్. తర్వాత నేను ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ సైట్ చూసి సార్ ఈ యాడ్ చూశాను. ఫస్ట్ వెబినార్ అటెండ్ అయ్యాను. ఆ వెబినార్ లోనే నేను ఫిక్స్ అయిపోయాను, ఈజ్ ద మై మెంటర్ అని. చాలా కనెక్ట్ అయిపోయాను. నేను సార్తో మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్ గా ఫాలో అయిపోతాను సార్ అని చెప్పాను. అయితే నాకు అసలు మొత్తం కొత్త ఈ ఫీల్డ్, ఈ డిజిటల్ మార్కెటింగ్, ఈ ఆన్లైన్ అనేది నేను ఫస్ట్ అంటే విజిబుల్ అనేది మాత్రం ఒకసారి వీడియో చేయాలి అని రోజు ప్రాక్టీస్ చేసేదాన్ని. రోజు ఎర్లీ మార్నింగ్ లేచి నేను వీడియో అంటే నాకు కాన్ఫిడెన్స్ రావడానికి మళ్ళీ సార్ ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని నేను ప్రాక్టీస్ చేసి డైలీ ఒక వీడియో పెట్టేదాన్ని సార్కి. అట్లయితే నాకు ఇప్పటికి 100 లీడ్స్ వచ్చాయండి. అసలు ఇన్సూరెన్స్ లా అంటేనే ఫస్ట్ మనకి జాయిన్ అయింది నేను లీడ్స్ మనకి లేదు, లీడ్స్ అసలు ఎలా వస్తాయి ఫస్ట్ యాడ్ రన్ చేయగానే వీడియో లీడ్స్ చూడగానే సర్ప్రైజింగ్, అసలు సక్సెస్ అయిపోయామో అనిపించింది. అసలు లీడ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాటిని కన్వర్ట్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. అయితే ఇట్లా ఇంత 100 లీడ్స్ నాకు ఎలా వచ్చాయండి, నాకు వెరీ సర్ప్రైజింగ్ అండి. అసలు మనోజ్ సార్ ఎవ్రీ డే నేను ఒక్క క్లాస్ కూడా మిస్ అవుతుంది. ఎందుకంటే మన సార్ చెప్పినట్టు పోనా కాదు, నిజంగానే రోజు ఏదో ఒక డైమండ్ లాగా ఒకటి సార్ ఎవ్రీ డే న్యూ ఇక్కడ మిస్ అయిపోతాము అన్నట్టు సార్ చెప్పింది 100% కరెక్ట్. పోనా సార్ చెప్పింది అట్లా వినేదాన్ని నేను. అట్లయితే నేను ఇప్పుడు మళ్ళీ ఫ్యూ డేస్ బ్యాక్ సార్ డిజిటల్ ప్రోడక్ట్ అనగానే వెరీ సర్ప్రైజింగ్ అండి. అసలు నేను దానికి బాగా కనెక్ట్ అయిపోయాను. నేను తొందరలోనే నేను ఆ డిజిటల్ ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తాను. ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ గివ్ ఇవ్వద్దండి. జస్ట్ 2-3 లైక్స్ మీరు ప్రాక్టీస్ చేయండి వీడియో కోసం. ఎందుకంటే నేను ఫస్ట్ లో నేను వీడియో కూడా ఆన్ చేసేదాన్ని కదా జూమ్ లో, నేను మాట్లాడేదాన్ని కాదు. అసలు నాకు చాలా స్టేజ్ ఫియర్. అలాంటిది నేను ఇక్కడ వరకు రాగలిగి ఈ మైక్ పట్టుకుంటే అసలు బ్లైండ్ గా నేను ఫాలో అయిపోతాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనోసార్ని కాపీ పేస్ట్ చేయాలండి, అంతకంటే ఏం లేదు. అంటే ఫస్ట్ 7 days లో మనకి క్యాచ్ చేశారు. ఆ తర్వాత 14 days కి మళ్ళీ మనల్ని వెళ్ళలేకుండా మళ్ళీ క్యాచ్ చేశారు. ఆ తర్వాత మనం బ్లైండ్ గా గోల్డ్ బ్యాచ్ లో వచ్చేసిన మనం 1 week పే చేసేసాం. అంటే ఇది ఫ్యూచర్ బిజినెస్ అనేది ఈ డిజిటల్ మార్కెటింగ్ అని మనకి సింపుల్ గా అసలు సార్ ఏది ఇప్పుడు మీరు ఏదైతే పీపీటీ ప్రిపేర్ చేయాలి అంటే సింపుల్ గా చేయండి, మీరు అంతా హడావుడు. నిజంగానే సార్ కూడా జస్ట్ ఒక క్యాన్వా లో ఒక జస్ట్ క్వశ్చన్ ఉంటుంది, అది మనకి ఎంత అట్రాక్టివ్ ఉంటుంది. అంటే మనకి కావాల్సింది సబ్జెక్ట్ అండి, నాలెడ్జ్ ఉంటే మనం ఇలాంటివన్నీ ఏం క్రియేట్ చేయగలరు. వీడియో కోసం ఎక్కువ కష్టపడకండి. జస్ట్ మనం డిజిటల్ ప్రోడక్ట్ అన్నాం కదండి, ఒక 5 minutes మాట్లాడండి జస్ట్ ఒక టాపిక్ గురించి. అలాంటివి 5-10 వీడియోస్ చేస్తే మన ప్రోడక్ట్ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఆటోమేషన్ మనం తర్వాత ఏం చెప్పక్కర్లేదు. ఇలాంటివి మీకు ప్యాషన్ ఉన్నది. ఇప్పుడు మీరు చేసే బిజినెస్ కాకుండా మీకు ఏదైతే తర్వాత ప్యాషన్ ఉందో ఆ ప్రోడక్ట్ కూడా మీరు క్రియేట్ చేసుకుని మనము మనీ ఎర్న్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటుందండి. నాకైతే చాలా 100% కాన్ఫిడెంట్ గా ఉన్నాను. నేను ఎలా అయినా నేను దీనిలో సక్సెస్ అయ్యి చూపిస్తాను. అది మనోజ్ సార్ మెంటర్షిప్ లో. థ్యాంక్ యూ సార్. అసలు మనలాంటి వాళ్ళని మీరు ఇంత ముందుకు తీసుకొస్తారు అంటే మిమ్మల్ని చూసి మేము కాపీ పేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎవరు కూడా గివ్ అప్ ఇవ్వద్దండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం 3 months అంటున్నాం కదా, ఎంతో కొంత సారు నాకు ఫస్ట్ ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే మీ ఫ్యామిలీస్ కి మీరు ఎంతో కొంత ఎర్న్ చేసి మీ అమౌంట్ నేను చూపిస్తాను. అది మనకి సారు ఏ ప్రోడక్ట్ గురించి అయినా మాట్లాడినా అసలు అన్లిమిటెడ్ గా మాట్లాడతారు. అది మన మైండ్ లో అదే మనకి ఇదే ఉంది కదా, ఇదే కదా మనకి ప్రాబ్లం ఉంది మైండ్ లో. సార్ ఈ రోజు ఎలా మాట్లాడారు అని అనిపించేదాకా మనం కనెక్ట్ అయిపోతాం. అక్కడి నుంచి లేవం మనం.
ఎప్పుడు కూడా ఒక వెబినార్ అంటే మనల్ని కట్టి పడేస్తే వాళ్ళే కష్టం వింటారండి. ఎక్కడ కూడా బోర్ కొట్టారు. కొత్త కొత్త న్యూ థింగ్స్ నేర్చుకుంటున్నాం. కొత్త కొత్త పాయింట్స్ చెప్తూ ఉంటారు. ఒక పాయింట్ తీసుకుని మనల్ని కట్టి పడేస్తారు 1 అవర్. ఎక్కడ మనము అక్కడి నుంచి పక్కకి వెళ్ళలేము. ఓ పూర్ణ సార్ చెప్పినట్టు వాష్రూమ్ కూడా ఆ ఫోన్ తీసుకెళ్లే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సార్, ఈ ఫ్యూచర్ మార్కెటింగ్, ఫ్యూచర్ బిజినెస్ అనేది ఇంతమందిని ఆన్లైన్ లో మీరు కనెక్ట్ చేసి అంటే ఇన్కమ్ సోర్సెస్ ఎక్కడా లేదు, మీ ఇంట్లోనే ఉంది అని మాకు ఈ వెబినార్స్ ద్వారా చాలా నాలెడ్జ్ మేము గెయిన్ చేస్తున్నాం. ఇంకా అంటే 100కి 1000% నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, నేను ఎలా మనీ అది చేయగలను అని. అంటే నేను ఫస్ట్ జాబ్ చేసి వచ్చి నేను కొత్తగా అంటే ఇది 100% నాకు ఆపోజిట్. నేను అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. అంటే నేను మేనేజ్మెంట్ సైడ్ అండ్ నేను అకౌంట్స్ చూసుకునేదాన్ని అండ్ అడ్మిషన్స్. అసలు ఇలా పబ్లిక్ లో వీడియోలు చేయడము అంటే మనల్ని మనం విజువల్ లేకపోతే మనం మార్కెట్ లో నిలబడలేమండి. అందుకే లెర్నింగ్ ఈజ్ ద ఎర్నింగ్. లెర్న్ లేకపోతే ఎర్నింగ్ లేదు. ఎవ్రీడే మనం ఏదో ఒకటి కొత్తదనం నేర్చుకోవడం వల్ల మనం మన బిజినెస్ ని స్టాండప్ చేసుకోవచ్చు అనేది నాకు అర్థమైంది. అంతే సార్, మీ ఇంకా కాపీ పేస్ట్ చేయాలి అని చెప్పేది. ఓకే, ఆల్ ఆసమ్. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. పాపం తనకి చాలా ఫియర్ అయినా తను మన కోసం స్టేజ్ ముందుకు వచ్చి మాట్లాడింది.